దేవుని నామమున మీ అందరికీ వందనాలు. ఈ రోజున మీతో కొద్ది నిమిషాలు దేవుని ఒక వాక్యాన్ని పంచుకోవడానికి ఆయన ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఆయనకి ఎంతగానో కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తూ కొద్ది నిమిషాలే కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. దేవుడు నాతో కూడా మాట్లాడుతున్న కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు సామెతల గ్రంథంలో 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ రాజైన సొలొమోను 1వ అధ్యాయం 5వ వచనంలో బుద్ధివంతుడు గురించి తెలియజేస్తాడు. ఆ బుద్ధివంతుడు ఎవరై ఉన్నారు అనేది ఆయన అక్కడ తెలియజేస్తారు. ఎవరైతే దేవుని ఒక వాక్యాన్ని వింటూ, ఆయన ఇచ్చే ఆదేశాలని వింటూ, ఎవరైతే సలహాలు జ్ఞానముతో కూడిన లేకపోతే బుద్ధితో కూడిన సలహాలు వింటున్నాడో ఆయన బుద్ధివంతుడు అని ఆయన ఇక్కడ తెలియజేశాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో అటు రీతిగానే 7వ వచనంలో కూడా దేవుడి పట్ల భయభక్తి కలిగి ఉన్నవాడు, దేవుడి పట్ల భయభక్తి మనకున్నప్పుడు మనము జ్ఞానంలో ఎదుగుతుంటాం. అది జ్ఞానానికి ప్రారంభము అని ఆయన తెలియజేస్తూ, అటు రీతిగానే ఎవరైతే బుద్ధిని అటు రీతిగానే ఆదేశాలన్నిటినీ తునీకరిస్తారో వాళ్ళు మూర్ఖులు. వాళ్ళు ఎవరైతే దాన్ని ద్వేషిస్తారో వాళ్ళు మూర్ఖులని కూడా ఇక్కడ తెలియజేయడం అనేది జరిగింది. మొదటిగా నేను ఆలోచిస్తున్న విషయం ఏందై ఉన్నదంటే, బుద్ధివంతుడు దేవుని ఒక మాటని వినేవాడు. ఆయన మాటని ఎల్లప్పుడూ ఆయన వినేవాడై ఉన్నాడు. మొదటిగా మనం ఏం చూడాలంటే, దేవుడు మనతో మాట్లాడుచున్న విషయాలు ఆయన ఎటు రీతిగా ఆయన అంటే వాక్యము ద్వారా మనతో ఆయన మాట్లాడతారు. అటు రీతిగానే మనకున్న ఆత్మీయ మిత్రుల ద్వారా కానీ, లేకపోతే ఆత్మీయ స్నేహితులు, బంధువులు, వాళ్ళ ద్వారా ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మాట్లాడతారు. అటు రీతిగా సంఘ కాపరి, సంఘంలో ప్రజల ద్వారా ఆయన మనతో మాట్లాడుతుంటారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడే మాటలు మనని కృపలో, అటు రీతిగానే ఆయన ఒక జ్ఞానంలో ఎదిగేలా చేస్తుంటుంది. ఏదైతే నన్ను గర్వములో మార్చుతుంటుందో అది దేవుడి ఎదుట నుంచి రాదండి. కొన్నిసార్లు మనము దేవుని ఒక వాక్యాన్ని విన్నప్పుడు మనలో తగ్గింపు స్వభావం అనేది మనం కలిగి ఉండం. కానీ దేవుని ఒక వాక్యంలో ఉన్న ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ వాక్యాన్ని మనం వినుచున్నప్పుడల్లా మనలో ఒక తగ్గింపు స్వభావం అనేది అది పుట్టిస్తుంటుంది. దేవుని ఒక వాక్యాన్ని మనం ప్రతిసారి విన్నప్పుడల్లా నేను నన్ను తగ్గించుకొని ఇంకా దేవుడిలో ఎదగాలని ఆశపడుతుంటాను. కానీ చట్టము కానీ, అటు రీతిగానే మతాన్ని పాటిస్తున్న క్రైస్తవులు, చట్టాన్ని పాటిస్తున్న క్రైస్తవుల్లో మనం ఆ తగ్గింపు స్వభావం అనేది చూడము. వాళ్ళు దేవుని ఒక మాటని వినుచున్నప్పటికీ కూడా వాళ్ళు మూర్ఖులా ప్రవర్తిస్తుంటారు. ఎందుకనగా వాళ్ళు ఇతరులని కింద చూపులతో చూసేవారై ఉంటారు. దేవుడు వాళ్ళని ఎలా చూశారో, దేవుడు వాళ్ళని ఎట్రీతిగా చూస్తున్నారో అలా చూడకుండా వాళ్ళని తగ్గింపు స్వభావంతో లేకపోతే కింద చూపులతో చూసి వాళ్ళని అగౌరవపరుస్తుంటారు. అది మూర్ఖులు చేసే పని అయి ఉన్నది. కానీ దేవుడు మనకు చెప్పుతున్న మాట ఏంటంటే, మనము గర్వంలో కాక తగ్గింపు స్వభావంలో ఎదుగుతుండాలి. చట్టం కానీ, మతం కానీ మనలో గర్వం అనేది తీసుకొస్తుంటుంది. అది ఎందుకు చెప్పుచున్నానంటే, అది దేవుని ఒక వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పటికీ కూడా అది నన్ను ఏదో ఒక కార్యంలోకి నడిపిస్తుంటుంది. ఇంగ్లీష్లో దాన్ని వర్క్స్ ప్రోగ్రామ్ అంటే, ఏదో ఒక కార్యాన్ని నేను చేయాలి, ఆ కార్యము నేను చేస్తేనే నాకు దీవెన, లేకపోతే ఆ కార్యాన్ని చేస్తేనే నాకు ఏదో ఒకటి పొందుకోగలను అనే విషయంలో, అలాంటి విషయం నన్ను గర్వంలో నడిపిస్తుంటుంది. గర్వములో ఎందుకు నడిపిస్తుంటుంది? ఇందాక మనం నేర్చుకున్నట్టు అది నన్ను ఇతరులని కింద చూపులతో చూస్తాడు. ఎందుకంటే వాళ్ళు చేయలేకపోతున్నారు, నేను వాళ్ళకైనా నీతివంతుణ్ణి,
ఎందుకంటే లూకాసు వార్త 18వ అధ్యాయంలో మనం చూడొచ్చు. అక్కడ ఇద్దరు ప్రార్థిస్తున్నప్పుడు ఆ ఫరిజీ ప్రార్థించినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను ఆయనలా కాదు. ఆ చట్టం అనేది లేకపోతే ఆహ్, ఆ మతం అనేది ఆయనని గర్వంలోకి నడిపించింది. ఇతరులని కింద చూపులతో చూసేలా ఆయనని చేసింది. కానీ అక్కడ ప్రార్థించిన ఆ రెండో వ్యక్తి తనను తాను తగ్గించుకొని దేవుడి ఎదుట, అయ్యా నేనొక పాపిని అని ఆయన చెప్పగలిగాడు. దేవుడు మనని నీతివంతుడుగా తీర్పు తీర్చాడండి. రెండోదిగా మనం చూస్తే దేవుడు మనని నీతివంతుడుగా తీర్పు తీర్చాడు. యేసుక్రీస్తు వారు చేసిన కార్యాన్ని మనము విశ్వసించినప్పుడు, యేసుక్రీస్తు వారిపై మన సంపూర్ణ నమ్మకాన్ని మనం ఉంచినప్పుడు, రోమిలికి రాసిన పత్రికలో 3వ అధ్యాయం 10వ వచనం, 3వ అధ్యాయం 22వ వచనం, 3వ అధ్యాయం 25వ వచనం అధ్యాయాన్ని మనం చూస్తున్నప్పుడల్లా దేవుడు మనని నీతివంతులుగా తీర్పు తీర్చాడు. ఆయన మనకు, నేను చూస్తానులే నువ్వు నీతి కార్యాలు చేయగలుగుతున్నావా లేదా అని. దేవుడు ఏం అంటున్నాడంటే, నువ్వు నీతిమంతుడివి. ఆ నీతిమంతుడిని ఎందుకు అయ్యావంటే, మనము యేసుక్రీస్తు వారు చేసిన కార్యంపై సంపూర్ణ విశ్వాసాన్ని కలిగి ఉండి ఆయనని సంపూర్ణంగా మనం అంగీకరించాం కాబట్టి మనం నీతివంతులుగా తీర్పు తీర్చబడ్డాం. ఏదో ఒక చట్టాన్ని పాటించామని కాదు, లేకపోతే ఏదో కార్యాన్ని చేశామని కాదు. ఆ వచనాన్ని మీరు చదివితే మీకు అక్కడ తెలియజేస్తుంటది. మనం ఏదో చట్టం గాని, కార్యం చేశామని మనం నీతివంతులుగా తీర్పు తీర్చబడలేదు. కానీ యేసుక్రీస్తు వారిని మన సొంత రక్షకుడుగా మనం అంగీకరించి, ఆయన పైన సంపూర్ణ విశ్వాసాన్ని మనం ఉంచి, దేవుడిచ్చే కృపని ప్రతిరోజు పొందుకుంటున్నాము కాబట్టి మనం నీతివంతులుగా తీర్పు తీర్చబడ్డాం. మనము ఏదో ఒక కార్యం చేస్తూ దేవుడి ఎదుట ఏదో ఒక స్థానాన్ని సంపాదించుకోవాలని కాదు. దేవుడు మనకు ఒక స్థానాన్ని ఆయన యేసుక్రీస్తు వారిలో ఇచ్చారు. మనం యేసుక్రీస్తు వారిలో మనము స్థిరపడ్డాము. యేసుక్రీస్తు వారిలో దేవుడు మనని నీతివంతులుగా తీర్చాడు. కాబట్టి మనని ఎన్నోసార్లు సాతానుడు అనేక మార్గాల ద్వారా మనని పడవేయడానికి ప్రయత్నిస్తుంటాడు. కానీ దేవుడు మనకు ఇచ్చిన మాట, నేను నీతివంతుణ్ణి, నేను యేసుక్రీస్తు వారిలో స్థిరపడ్డాను, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. అవును, నాలో కొన్ని బలహీనతలు ఉన్నప్పటికీ కూడా, నేను ఒకప్పుడు పడిపోయినప్పటికీ కూడా మరలా నన్ను దేవుడు లేవనెత్తి తన కృప ద్వారా తన కార్యం నిమిత్తం నన్ను వాడుకుంటున్నాడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఆ విశ్వాసంలో మనం ఎదగాలి. అది దేవుడు మనకిచ్చిన స్థానంలో మనం స్థిరంగా ఉండాలి. అక్కడి నుంచి కదలకూడదు. సాతాను ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా రకరకాలుగా సాతాను మనని పడవేయడానికి ప్రయత్నిస్తుంటాడు. మనుషుల ద్వారా, లేకపోతే మనం చేసిన నేరాలన్నిటినీ మనకు మరలా జ్ఞాపకం చేపిస్తూ, మనుషుల నోటి నుంచి మనం చేసిన కీడుని మరలా మనకు చెప్పుచు రకరకాల ప్రయత్నాలు సాతాను చేస్తుంటాడు. కానీ దేవుడు మనకు ఇచ్చిన తీర్పుని మనం మర్చిపోక, నువ్వు నీతివంతుడివి అని దేవుడు మనకి ఇచ్చిన తీర్పుని మనము స్థిరంగా ఉంటే మనం విశ్వాసంలో ఎదగగలుగుతాం. మనం విశ్వాసంలో ఎదుగుచున్నప్పుడు విశ్వాసపు కార్యాలు కూడా మనము చేయాలి. విశ్వాసపు కార్యాలు యాకోబు గ్రంథం 1వ అధ్యాయంలో కూడా అక్కడ మనకు యాకోబు తెలియజేస్తుంటాం. వినటం వరకు కాకుండా దేవుని యొక్క వాక్యాన్ని మనము కార్యాలు కూడా చేయాలి. విన్న వాక్యాన్ని మనం కార్యాలు కూడా చేయాలి. రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 17వ వచనంలో విశ్వాసము మనకు వాక్యం వినుట ద్వారానే మనము విశ్వాసం కలిగి ఉంటామని కూడా మనం తెలుసుకుంటాం. ఆ విశ్వాసపు కార్యాలు నేను ఆలోచిస్తున్న మొదటి విషయం ఏంటంటే, ఏదైతే దేవుడిని గౌరవించవో ఆ కార్యం నుంచి మనని దూరపరుస్తుంటుంది. నేను విశ్వాసంలో ఎదుగుతున్నాను, దేవుని యొక్క వాక్యంలో నేను ఎదుగుతున్నానంటే మొదటిగా నాలో జరిగేది ఏంటంటే, ఏదైతే దేవుడిని సంతోషపరచవో, దేవుడిని మహిమపరచవో ఆ కార్యాల నుంచి నేను దూరం అయిపోతుంటాను. అది ఒక ఎవిడెన్స్. అంటే నేను దాంట్లో తెలుసుకోగలుగుతాను ఏమై ఉన్నదంటే, నేను యేసుక్రీస్తు వారిలా
యేసుక్రీస్తు వారి యొక్క స్వరూపంలో మారుతున్నాను. రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మనము ఆ విషయాన్ని నేర్చుకుంటాం. విశ్వాసపు కార్యాలు ఇంకా ఏమై ఉన్నదంటే దేవుడిపై వేచి ఉండడం. నేను సాధారణమైన జీవితం లేకపోతే దేవుడు లేకుండా జీవిస్తున్నప్పుడల్లా ఏ కార్యమైనా దేవుడు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. లేకపోతే దేవుడిపై ఆధారపడకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. కానీ ఇప్పుడు నేను దేవుని ఒక వాక్యం వింటూ నాకు దేవుడిచ్చిన స్థలంలో నేను స్థిరంగా ఉన్నాను అంటే నాలో కలిగేది ఏందంటే దేవుడిపై ఆధారపడడం, దేవుడితో పాటు కలిసి పని చేయడము, దేవుడిని చేర్చుకోవడము. ప్రతి విషయంలో నేను దేవుడిని నా జీవితంలో చేర్చుకోవడం. ఇవన్నీ నేను విశ్వాసంలో జీవిస్తున్నాననేది నాకు తెలియజేస్తుంటది. కానీ కొన్నిసార్లు చట్టము గానీ, మతము గానీ మనని దేవుడి నుంచి దూరం చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తుంటదండి. కానీ ఆ విషయాలన్నిటిని మనము ధ్యానం చేయక సాతాను మనకు తీసుకొచ్చే ఆ విషయాలన్నిటిని మనం మర్చిపోయి ఆయన మనకిచ్చే చెడు ఆలోచనలు గానీ, తప్పు ఆలోచనలన్నిటిని మనం ధ్యానించక దేవుడు నాకు ఇస్తున్న విషయాలన్నిటిపై నేను ధ్యానిస్తూ ఎదుగుతున్నప్పుడు నేను దేవుడిని మహిమపరిచేవాడుగా ఉంటాను. ఇంకా ఇతరులకు ఒక మాదిరిగా ఉంటాను. అది దేవుడు నా ఎదుట నుంచి కోరుకుంటుంది. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్.